కళ్యాణ్ ఏందయ్యా బాబు! మరీ ఇంత త్యాగమూర్తిగా ఉన్నాడు. నాకనిపిచ్చింది. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ గూడా ఇట్లనే త్యాగాలు చేసుకుంటూ ఎళ్ళిపోతారా? వాళ్ళకేం లేకుండా చేసుకుంటారా అనైతే అనిపిచ్చింది. ఈరోజు కళ్యాణ్ చేసిన విషయం చూస్తే గూడా, కళ్యాణ్ ఏం చేసిండు? ఏంది అంటే, కళ్యాణ్ తనకొచ్చిన టైము 20 మినిట్స్. 20 మినిట్స్ టైంలో ఆల్రెడీ సుమన్ శెట్టి గారి కోసం ఆ కార్డ్ మార్చుకొని ఒక 5 నిమిషాలు త్యాగం చేసిండు. ఇప్పుడు కళ్యాణ్‌కి మిగిలింది 15 మినిట్స్. ఈ 15 మినిట్స్‌లో గూడా తనుజని బిగ్ బాస్ అడుగుతాడు. నీకు కావాలంటే టైం ఇంకా ఎవరి దగ్గర తీసుకోవచ్చని. అంటే కళ్యాణ్ బయటికొస్తాడు. బయటికొచ్చినప్పుడు తనుజ బయటికొస్తది. తనుజ బయటికొచ్చినప్పుడు కళ్యాణ్ వెళ్లి అడుగుతాడు. ఏంది? ఏమైంది? తొందరగా వచ్చినవు ఏందంటే, ఆ టైం ఎవరైనా కావాలంటే తీసుకుంటారా అంటే, నువ్వు ఇస్తావారా టైం అంటే, ఇచ్చేస్తా తీసుకో అనేసాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తా తీసుకో అంటాడు. అంటే ఏందసలు? ఈ త్యాగం ఏంది అసలు? నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందిగా. ఆ ఫ్యామిలీ కోసం కొద్దిగానే ఉంచుకోవాలి కదనయ్యా! మరి ఇంత త్యాగం ఏందనైతే నాకనిపించింది. అక్కడ ఎంటనే తనుజ అంటది. "అరేయ్! ఉంచుకోరాదా అన్న" అనేసి అంటే ఒక ఫ్రెండ్ బాండింగ్ తోటే తిట్టి ముందుకు వెళ్తదనమాట. అదయిపోయిందా? ఈ రోజు ఏమైంది? ఉన్న 15 సెకండ్స్‌లో ఇంకొక 5 నిమిషాలు టైం అయితే త్యాగం చేసేసిండు. అది ఎవరి కోసమే అంటే సంజన గారి కోసం ఒక 5 నిమిషాలైతే కళ్యాణ్ మరొకసారి త్యాగం చేశాడు. అంటే ఆ రోజు సింక్‌లో వేసిన వెంటనే కూడా కావాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమొద్దు, సంజన గారి ఫ్యామిలీ మెంబర్‌ని తీసుకోండి బిగ్ బాస్ అని నాగ్ సార్‌ని అడిగితే, అది నా చేతుల్లో లేదు. అది బిగ్ బాస్ చేతిలో ఉందని చెప్తాడు కదా! ఇదే విషయాన్ని ఈరోజు బిగ్ బాస్ యాక్చువల్లీ సంజన గారి కోసమే పెట్టారేమో ఇది అనిపించింది. ఎందుకంటే హౌస్ లో ఎవరైనా టైం కావాలంటే త్యాగం చేయొచ్చు, వేరే వాళ్ళ కోసం కేటాయించవచ్చు అని చెప్పారు కాబట్టి ఆ రకంగా ఇస్తూ వచ్చారు. ఈ రోజు సంజన గారి కోసం ఒక 5 నిమిషాలు, తనకున్న 15 నిమిషాల్లో 5 నిమిషాలని కళ్యాణ్ కేటాయించాడు. అదే విధంగా భరణి గారు కూడా ఒక 5 నిమిషాలు సంజన గారి కోసం అయితే అతనికి ఉన్నటువంటి 15 నిమిషాలు ఒక 5 నిమిషాలు కేటాయించాడు. ఇక ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇమాన్యుయల్ కి అండ్ సంజన గారికి ఉన్న బాండింగ్ ఏందనేది మనకు క్లియర్ గా తెలుసు కాబట్టి ఆ ఆ బాండింగ్ వల్ల అనొచ్చు. ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ కావచ్చు, అమ్మ 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 అంటూ ఆ రకంగా ఈ రోజు ఇమాన్యుయల్ తనకు వచ్చినటువంటి 45 మినిట్స్ లో యాక్చువల్లీ 30 మినిట్స్ కేటాయిద్దాం అనుకున్నంట. కానీ వద్దులే అని చెప్పేసి ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ కేటాయించిన టైం 20 నిమిషాలు కేటాయించినంట. తనకు ఉన్నటువంటి 45 నిమిషాల నుంచి 20 నిమిషాలని సంజన గారి కోసం కేటాయించడం జరిగింది. ఇమాన్యుయల్ కి మిగిలింది ఇక 25 మినిట్స్. ఇటు ఇప్పుడు కళ్యాణ్ 5 నిమిషాలు, బర్ని గారు 5 నిమిషాలు, ఇమాన్యుయల్ 20 మినిట్స్. అంటే ఈ రకంగా మొత్తం 30 మినిట్స్ టైము సంజన గారి కోసం అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. ఈ రోజు అది మనం ఎపిసోడ్ లో చూడొచ్చు, లైవ్ లో కూడా రాను రాను మనకు అర్థమైపోతుంది. అయితే ఈ రోజు ఫస్ట్ ప్రోమోలో డేమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు. మరి డేమాన్ పవన్ వాళ్ళ మదరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, ఎంత జోవియల్ గా ఉండి హౌస్ మొత్తం ఆ అడుగు పెట్టి వెళ్ళిపోయే వరకు నవ్వుతూనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు. అసలు ఎవరు వచ్చినా కూడా ఇంతవరకు అంత ఎంజాయ్ చేయలేదేమో, అంత ఎంజాయ్ చేశారు. చివరిగా వాళ్ళ డేమాన్ వాళ్ళ మదరు వెళ్ళిపోయే సందర్భంలో ప్రతి ఒక్కరి కంట నీరు పెట్టిరబ్బా. అర్థం చేసుకోండి, ఇంత కనెక్షన్ వచ్చిన కొద్ది టైంలో ఇంత కనెక్షన్ అయింది. హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఆ హాఫ్ అన్ అవర్ లో ఇంత మందిని అసలు ఆమె ఎలా ఎమోషన్ చేయగలిగింది అనిపించింది. అటు చూస్తే డేమన్ తను ఆ ఏది అది రొయ్యల వేపుడు, రొయ్యల ఫ్రై మొత్తానికి అది తీసుకొచ్చింది. దాంతో పాటు కొన్ని సున్నుండలు లాంటివి సున్నుండలు అని మనం జనరల్ గా అయితే విన్నాం. హౌస్ మేట్స్ మాట్లాడుతుంటే సున్నుండలు తెచ్చింది అనుకుంటే విన్నాం. కానీ అవి డ్రై ఫ్రూట్స్ తో చేసినటువంటి సున్నుండలు లాగానే అవి తీసుకొచ్చారంట. అవి తీసుకొచ్చి అందరికి తన చేయితోనే తినిపించింది. అదే విధంగా ఆ రొయ్యల వేపుడు, అది పలావ్, అది కూడా అందరికి తినిపించింది. అదే విధంగా వాష్ బేసిన్ దగ్గర గిన్నెలు కడిగే దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి రీతు ఆంటీ నేనే మీ అబ్బాయి వంట చేస్తుంటే నేనే గిన్నెలు మొత్తం కడుగుతా అంటే అక్కడ కూడా ఫన్ చేస్తుంది. దాని తర్వాత అక్కడనే ఉన్నటువంటి ఈ తనుజ కావచ్చు, మిగతా ఇమాన్యుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆంటీ మరే పవన్ కి ఎప్పుడు పెళ్లి, పవన్ కి పెళ్లి ఎప్పుడు, ఆ పెళ్లికి మమ్మల్ని అందరం పిలుస్తారా అంటే పిలుస్తా, ఖచ్చితంగా పిలుస్తా అన్నట్టుగా తను చెప్తుంది అనమాట. దాని తర్వాత అందరికి తినిపించడం, అదే విధంగా ఒకరినొకరు మాట్లాడుకోవడం, దాని తర్వాతకి గార్డెన్ ఏరియాలోకి రావడం, అక్కడ అందరితోటి మాట్లాడడం, దాని తర్వాతకి డేమాను వాళ్ళ మదర్ చేత బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే ఆ టైంలో అందరి మనకు చూపిస్తుంటే ప్రోమోలా ప్రతి ఒక్కరు ఎమోషన్ అయిపోయారండి.
తనుజ గారు సపరేట్ గా కూర్చొని నవ్వుపడ్డారు. అక్కడ తను కళ్ళెంబడి నీళ్ళు గారిపోతున్నాయి. ఇట్లా మనం ఇట్లా తుడుచుకుంటుంది కన్నీళ్ళు, అది చూడొచ్చు. రీతు నెక్స్ట్ లెవెల్ ఎమోషన్, ఆమె చాలా ఎమోషన్ గా ఫీల్ అయింది. కళ్ళెంబడి నీళ్ళు కారిపోతున్నాయి. కళ్యాణ్ వీళ్ళందరికంటే ముందు కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచి, డేమండ్ వాళ్ళ మదర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే అలా కూర్చొని కళ్ళెంబడి నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఏంటా కళ్యాణ్ ఇంత ఎమోషనల్ ఉంది మరి ఫ్యామిలీ అంటే, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కదా అంటే ఏం ఆలోచిస్తుండే అతను అంత ఎమోషనల్ అవుతుండు. కానీ అతనికి ఉన్నటువంటి 15 సెకండ్ల టైమే, కానీ ఆ 15 సెకండ్ల నుంచి కూడా త్యాగం చేయడానికి వెనకాడట్లేడు. ఏమో నాకైతే అదే అనిపించింది. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకేం ఉంచుకోకుండా మిగతా వాళ్ళ కోసమే త్యాగం చేస్తారా ఏంటి అని అనిపించింది. ఈ పవన్ కళ్యాణ్ గురించి చూస్తే, డేమాన్ పవన్ గురించి చూస్తే ఆయనదేంది, వాళ్ళ మదర్ వచ్చేసి హౌస్ మొత్తం ఫుల్ నవ్వులు. అసలు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఏం నవ్వినవరా అనుకుంటారు అందరూ, భలే నవ్విచ్చారా ఆంటీ అనేసి అంటున్నారు. అదేవిధంగా ఎమోషనల్ అంతగా అయ్యారు. ఎప్పుడు ఈ స్థాయిలో ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మొత్తం కూడా ఎమోషనల్ అవ్వడం అనేది ఎప్పుడు చూడలేదు. ఇవాళ డేమన్ పవన్ గారి విషయంలో అవుతుంది. దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. కళ్యాణ్ మదర్ వచ్చినప్పుడు కూడా కళ్యాణ్కి ఒకటే సూచన చేస్తుందంట, నీ ఆట బాగా ఆడుతున్నావురా, నీ ఆట అలానే ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపో అనేసి చెప్పిందట. ఏం పెద్దగా ఏం ఇన్స్ట్రక్షన్స్ అట్లాంటివి ఏమి లేవు. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్ గా తెలుసు కాబట్టి, వాడు ఎంత జెన్యున్ గా ఉంటాడు, యువతలో లేదా మ్యానిపులేట్ చేయాలనుకున్నా కూడా అవి ఏమి తీసుకోకుండా అంతే జెన్యున్ తోటి ముందుకు వెళ్తాడు. కాబట్టి ఇక వాళ్ళు నీ గేమ్ మంచిగానే ఉంది అలానే వెళ్ళిపోరని ఒక్కటే మాట చెప్పేసారంట. అందరితోటి గడిపి మంచిగా ఉండి తను కూడా అందరికి తినిపించిందంట తీసుకొచ్చినటువంటి ఫుడ్, అదంతా బాగుంటది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రకంగా తర్వాత దివ్య వాళ్ళ మదర్ కూడా వస్తారు ఈ రోజు, ఆమెది కూడా అలా జరిగిపోతుంది. మంచిగానే ఫన్ చేశారంట, బాగుందంట. కానీ ఎస్పెషల్లీ కళ్యాణ్ విషయంలోనే ఆ టైం త్యాగం చేయడం అనేది ఏంది త్యాగమేంద్ర బాబు అనిపించింది. సరే ఏదేమైనా ఫైనల్ గా ఈ రోజు డేమాన్ పవన్ వాళ్ళ మదర్ ఆల్రెడీ నిన్న అయిపోయింది అది లైవ్ లో ఎపిసోడ్. ఈ తర్వాతకి వచ్చేది దివ్య వాళ్ళ మదర్ వస్తారు మనకి ఈ రోజు ఎపిసోడ్ లో. దాని తర్వాతకి థర్డ్ ప్లేస్ లో మనకి కళ్యాణ్ వాళ్ళ మదర్. ఈ రకంగా ఈ రోజు ఈ ముగ్గురు ఉంటది. మోస్ట్లీ నాకు తెలిసి, ఎందుకంటే నిన్న 2 ఫ్యామిలీస్ నే మనకి ఎపిసోడ్ లో ఇచ్చారు కాబట్టి ఇవాళ కూడా మోస్ట్లీ ఇస్తే డేమాన్ పవన్ వాళ్ళ మదరు అండ్ దివ్య వాళ్ళ మదరు ఇవి 2 ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ్ వాళ్ళ మదరు ఈ రోజు మనకి లైవ్ లో అయిపోతుంది, కానీ టెలికాస్ట్ అయ్యేది మాత్రం రేపు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇవాళ లైవ్ లో అంటే మనం మొత్తం చూడొచ్చా అంటే లేదు, ఆ ఛాన్సే లేదు. డేమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చింది రెడీ అవుతుండు, వెళ్ళిపోయింది. అబ్బా ఏం నవ్వుపిచ్చారా ఆంటీ, ఏం నవ్వుపిచ్చారంటారు. షాకు. అసలు ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది అంటే అసలు మనకేం చూపిలే. ఒక్క తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది మాత్రం కొంచెం, అది 1 అవర్ టైం ఉంది కాబట్టి కొంచెం మనకు చూపించగలిగారు. అంటే ఎక్కువ టైం ఉండడం వల్ల ఆ టైంలో కొంత మనకి కేటాయించారు అనమాట. ఆ రకంగా లైవ్ లో సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా చూపిలేదు. చూపిలేదు ఆమె కూడా, జస్ట్ ఇలా కింది కొంగి చూస్తాడు అంతవరకు కట్ చేశారు. కానీ ఎపిసోడ్ లో ఇచ్చారు మొత్తం. అదే విధంగా కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళిపోయింది కూడా ఈ రోజు లైవ్ లో వచ్చింది వెళ్ళిపోయింది అనేది ఉంటది. కానీ రేపటి ఎపిసోడ్ లో రావచ్చు, ఈ రోజు నైట్ ప్రోమోలో చూపిస్తారు అది దానికి సంబంధించి. ఇది ఈ ఫ్యామిలీ వీక్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.